ఆహుతులైన మీ అందరికీ నా కళాభివందనాలు. ఈరోజు చాలా ఆనందమైన సాయంత్రం. ఎందుకంటే మా బాలయ్యని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. అది ఇదివరకు మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారిని గురించి చెప్పుకునేవాళ్ళం. ఆ తర్వాత మా బాలయ్య వచ్చాడు. ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయిపోయినా ఆయన్ని ఎవరూ మర్చిపోలేదు. ఎవరు ఏ కార్యం మొదలుపెట్టినా ఆయన పేరే తెలుసుకుంటారు. మా బాలయ్య వరుసనే ఎరగదీస్తున్నాడు. ఎరగదీయటం అంటే మామూలుగా కాదు. ఒక లెజెండ్, ఒక సింహ. తర్వాత 99వ సినిమా వచ్చేదానికి శ్రీవాసు డైరెక్షన్లో డిక్టేటర్. నిజంగా బాలయ్య డిక్టేటరే. ఏదైనా శాసించగలడు. ప్రతిదీ. రామారావు గారి తర్వాత అంత ధైర్యవంతుడిని బాలయ్యనే చూశా. ఏదన్నా చెయ్యాలంటే, చెప్పాలంటే, అనాలంటే ముందుంటాడు. పంచ్ డైలాగులంటే ఇండస్ట్రీలో ఒక బాలయ్య దగ్గరే పేల్తాయి. ఇంకా వేరే ఎవరి దగ్గర పేలవు. పంచ్ డైలాగ్ చెప్పాలంటే బాలయ్యే చెప్పాలి. ఇకపోతే ఈ డిక్టేటర్ గురించి చెప్పాలంటే మ్యూజిక్ అద్భుతంగా ఉంది. తమన్ మ్యూజిక్, అన్ని పాటలు ఎంత బాగున్నాయంటే మళ్ళీ 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 చూడాలనిపించాయి. బాలయ్య అంజలిని ఎరగదీశాడు. మామూలుగా కాదు. మామూలుగానే అసలు హీరోయిన్ ఉందంటే అది చచ్చిపోవాల్సిందే. బాలయ్యతో పాటు ఎవరూ డ్యాన్స్ చేయలేరు. అంత అందగాడు, అంత డ్యాన్స్ మాస్టరు. ఆ అమ్మాయి తప్పు చేసినా కూడా సరిదిద్దుతాడు. అలా కాదమ్మా ఇలా అని ఇంకో 2 రిహార్సల్ చేయించుతాడు. అలాగే అంజలి కూడా ఈ సినిమాలో చచ్చిపోయి ఉంటుంది. ఏ నడుమో ఇరిగి ఉంటుంది నా అనుమానం. అద్భుతమైన మ్యూజిక్ దొరికింది. శ్రీవాసు, నువ్వు 99వ సినిమా చేయడం నీ అదృష్టమయ్యా. 99వ సినిమా చేయడం గొప్ప కాదు, నువ్వు చకచకా 99 సినిమాలు తీసేయాలి. అది నేను కోరుకుంటున్నాను. అలాగే మా బాలయ్యని చాలా స్టైలిష్గా చూపించావు. చాలా థ్యాంక్స్ నీకు. బాలయ్య ఇందులో స్టైల్గా ఉన్నాడు. సినిమా కూడా స్టైల్గా ఉందని సెన్సార్ ఆఫీస్ నుంచి నేను విన్నాను. నేను వెళ్ళాను పర్సనల్గా. అన్నిటికన్నా విశేషం ఏంటంటే ఇక్కడే కాదు, ఫారిన్ కంట్రీస్లో బాలయ్యకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఫస్ట్ టికెట్ బుకింగ్ ఓపెన్ చేయగానే 3,50,000 రూపాయలకి కొన్నారు. ఇంతవరకు ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్కి ఈ రికార్డు లేదు. మాగుంటే 50 రూపాయల టికెట్ 100 కొనొచ్చు, 150 కొంటారు. కానీ ఫస్ట్ టికెట్ 3,00,000 కొన్నారంటే నిజంగా ఆశ్చర్యపోయాం. ఇది వరల్డ్ న్యూస్. ఎక్కడ చూసినా ఈ న్యూసే ఇప్పుడు నడుస్తూ ఉంది. అలాగే మా డిక్టేటర్ బాలయ్య చిన్నప్పటి నుంచి అంతే. ఎప్పుడైనా డిక్టేట్ చేసే ఇప్పుడు దాకా జీవించాడు. ఎవరినైనా జీవిస్తాడు. ఏమీ ఆశించడు. ఉన్నదేదో మొఖాన అనేస్తాడు. మంచి మంచి హీరోయిన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. స్టెప్స్ అదరగొడుతున్నాడు. దాంతోపాటు డిక్టేట్ చేసి లైఫ్ జీవిస్తున్నాడు. ఇలాగే ఉండాలని పెద్ద ఆయన పేరు నిలబెట్టి బాలయ్య 10 కాలాల పాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. హీరో నందమూరి బాలకృష్ణ గారికి, హీరోయిన్ అంజలి గారికి, డైరెక్టర్ శ్రీవాస్ గారికి, ప్రొడ్యూసర్, మా కో ఆర్టిస్టులకి, బాలకృష్ణ గారి అభిమానులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో చాలా విషయాలు ఏవీలో చూసాం. చాలా విషయాలు మన బాబాయ్ చలపతి గారు చెప్పేశారు. సో నేను మనసులో ఏం ఫీల్ అయ్యాను, ఈ సినిమా నాకు రాగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత హీరోగా ఉన్నప్పుడు నేను అందరు హీరోలు అంటే లెజెండ్స్ అందరూ, నాగేశ్వర గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారితో అందరితో నేను యాక్ట్ చేశాను. గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్ గారితో నేను చేయలేదు చెప్పేసి నేను బాధపడ్డాను. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, వాళ్ళతో కూడా నేను యాక్ట్ చేశాను. సో ఇట్ వాజ్ అ వెరీ రేర్ కాంబినేషన్. అంటే ప్రీవియస్ జనరేషన్
అండ్ ద నెక్స్ట్ జనరేషన్తో కూడా యాక్ట్ చేయడం. సో వెంకటేష్ గారితో, చిరంజీవి గారితో, అందరితో చేశాను. సో ఎప్పుడైతే ఈ కాల్ వచ్చిందో నేను వెంటనే మా పిఏ వెంకట్రావు గారికి చెప్పాను, ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాను మనం మిస్ చేయకూడదు, నేను చేయాలి. సరే క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయినా తర్వాత విషయం, కానీ ఇది మట్టుకు మనం మిస్ చేయకూడదని చెప్పి నేను చెప్పాను. సో కథ నాకు డైరెక్టర్ గారు చెప్పారు. శ్రీవాస్ గారి మీద నాకు ఒక మంచి అభిప్రాయం, మంచి సినిమాలు మోడర్న్ లుక్తో మంచి ఒక స్టైల్తో ఆయన తీస్తారు. సో ఆయనతో వర్క్ చేయాలని చెప్పేసి నాకు అది కూడా ఒకటి మనసులో ఉంది. సో క్యారెక్టర్ నాకు చెప్పంగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అండ్ బాలకృష్ణ గారితో నేను యాక్ట్ చేస్తున్నాను అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సెట్స్లో ఎంటర్ అయ్యాను. సెట్స్లో ఎంటర్ అయిన తర్వాత దట్ వాజ్ ది ఫస్ట్ టైం. అంటే బాలకృష్ణ గారిని వేరే ఫంక్షన్స్లో అక్కడెక్కడే చూశాను, కానీ నేను ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం దర్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే జనరలీ మన ఆర్టిస్టులు ఏంటంటే సెట్కి వచ్చిన తర్వాత ఒక మూడ్ని మనం చేంజ్ చేసి వర్క్ మీద, డైలాగ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. బట్ తను ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్ వరల్డ్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఒక చైర్మన్గా, హిందూపూర్కి ఒక ఎమ్మెల్యేగా, అలా కాకుండా వేరే కొన్ని బిజినెస్లో కూడా ఒక బిజినెస్ మ్యాన్గా ఉంటూ తను చూపించిన కాన్సన్ట్రేషన్, తను చూపించిన వర్క్ మీద ఉన్న డివోషన్, డెడికేషన్ ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇది. ఇట్స్ నాట్ దట్ ఈజీ, అందరు చేయలేరు అది. సో అదేంటంటే తండ్రి గారు మరి ఆయన ఆశీర్వాదాలు, ఆ జీన్ అది ఉంది కాబట్టి డైలాగ్ చెప్పంగానే అబ్జార్ప్షన్, సరే వెంటనే దాని మాడ్యులేషన్ అది ఏ విధంగా చెప్పాలనేది స్పాంటేనియస్గా రావడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ మీ అందరికీ తెలుసు సమ్ డైలాగ్స్ ఆర్ మేడ్ ఓన్లీ ఫర్ బాలయ్య, అది ఎవరు చెప్పలేరు. అది వేరే ఆర్టిస్టులు ట్రై చేస్తే కూడా అది చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. సో వెంటనే ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఆ డైలాగ్ ఇస్తారో ఆయన మాడ్యులేషన్కి దాన్ని సెట్ చేసి చెప్పడం, చెప్పినప్పుడే సెట్లోనే, అంటే చెప్పినప్పుడే మనకందరికీ ఏంటంటే రోమాలు లేస్తాయి. అంటే అటువంటి డైలాగులు కూడా ఉంటాయి ఈ సినిమాలో. అండ్ డెఫినెట్లీ అభిమానులు అందరికీ ఇది ఒక ఎక్స్ట్రాడినరీ పిక్చర్ అవుతుంది, ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉంది అండ్ వండర్ఫుల్ స్టోరీ. అంటే ఫ్యామిలీ, దీంట్లో ఏంటంటే అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ని కవర్ చేస్తున్న ఒక సబ్జెక్ట్. సో సాంగ్స్కి ఏంటంటే ఇందాక బాబాయ్ చెప్పినట్టు అంజలి ఈజ్ దేర్ టు ఎంటర్టైన్ అండ్ గ్లామర్ సైడ్ ఉంది, కామెడీ ఉంది, విలనిజం ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ న్యూ విలనిజం. అటు పొలిటికల్ వాళ్ళని కూడా ఏంటంటే కొంచెం రెచ్చగట్టే టైప్లోనే ఉంటుంది. అండ్ ఓవరాల్ దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ హిట్ అండి. ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్లో ఇట్స్ గోయింగ్ టు డూ వెరీ వెల్. మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. అంటే ఇన్ ఫ్యూచర్లో ఉన్న యూత్కి కానీ అందరికీ మంచి మెసేజ్ ఉంది. అండ్ మళ్ళీ ఒక్కసారి అగైన్ బిఫోర్ ఐ టేక్ లీవ్ అండి, నేను రీసెంట్గా అనంతపూర్ ఫ్యాన్స్ జగన్ గారు నన్ను బెల్లారిలో బాలయ్య గారు అబ్బాయి పుట్టినరోజు నన్ను పిలిచారు. సో అక్కడ నన్ను రిసీవ్ చేసుకొని ఆ రోజు ఆ ఫంక్షన్కి వెళ్ళి మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇన్వాల్వ్ అయ్యి చిన్న చిన్న కార్యక్రమాలు చేసాం. సో ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే ఒక మంచి హీరోకి అలాంటి మంచి అభిమానులు, అంటే ఆయన గురించి ఎక్కడ లెట్ డౌన్ చేయకుండా ఎప్పుడు ఆ రోజు మొత్తం నేను అనుకోవడం, నేను ఒక 8 hours ఉన్నాను అనుకున్నా, ఆ 8 hours అంతా ఆయన గురించే డిస్కషన్. అండ్ ప్రత్యేకంగా ఏంటంటే ఈ సినిమా గురించి, నెక్స్ట్ ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడి రియలీ లక్కీ టు హ్యావ్ సచ్ ఫ్యాన్స్. అండ్ అభిమానులు కూడా ఏంటంటే అలాంటి మంచి హీరో, ఎందుకంటే షూటింగ్లో ఉన్నప్పుడు 2-3 సార్లు అభిమానులు వచ్చారని చెప్పి ఆయనకు తెలిసింది. ఆయన ఎంతో బిజీగా ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్లో ఉన్నప్పుడు ఎక్కడ వచ్చారు, ఎక్కడ ఉన్నారని చెప్పి ఇమీడియట్గా ఆయన అసిస్టెంట్ని పంపించి వాళ్ళని పిలిపించారు. ఎందుకంటే ఇక్కడ ఏదో షూటింగ్లో డిస్టర్బ్ రాకూడదు చెప్పి వాళ్ళు పక్కన పెట్టారు. బట్ ద ఎఫెక్షన్ ఈ షోడ్. నిజంగా అభిమానులు అందరూ అలాంటి ఒక హీరో మీకు ఉండడం కూడా చాలా అదృష్టం. సో మనస్ఫూర్తిగా ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. అటు రాజకీయంలో ఏంటంటే ఎంతోమందికి ఆయన ఉపయోగపడాలి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఫ్యూచర్లో ఒక యాక్టరే కాదు, ఒక మంచి డైరెక్టర్ అవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ చెప్తూ. బాలకృష్ణ గారే, నేను రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ చూసి చాలా భయపడ్డాను, ఎలా చేయాలా అని. దీనికి ముందు సింహ చేశాను, అది చేసిన దానికి భయపడ్డాను. దానికన్నా 2 10 నా వల్ల కుదరట్లేదు, అంత భయపడి సెకండ్ హాఫ్ చేసేసరికి ఇంకా అసలు నా వల్ల శ్రీవాసుతో చెప్పాను, శ్రీవాసు బాబాయ్ నా వల్ల కుదరదండి బాబాయ్, ఇంత హెవీయా. అమ్మో, బాలకృష్ణ గారు అయితే అసలు చాలా వెరైటీగా ఉన్నారు, వెరైటీ యాక్టింగ్, సూపర్ సార్, సూపర్. ఈ సినిమా
నేను చేయటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీవాసు గారికి, బాలకృష్ణ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా టెక్నీషియన్స్ అందరికీ, గౌతమ్ రాజు గారికి, శ్యామ్ కే నాయుడు గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గా. సింహ, లెజెండ్, డిక్టేటర్ డెఫినెట్గా హిట్ సినిమా 100%. అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత అంటే ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఈ మధ్యకాలంలో, పెద్ద సినిమాల్లో కూడా లేడీస్ చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్, ఎంత మనం చేద్దాం అనుకున్న క్యారెక్టర్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదండి. చాలా రోజులు గ్యాప్ తర్వాత ఒక మంచి మదర్ క్యారెక్టర్ చేశాను. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా రోజులు గ్యాప్ తర్వాత ఒక మంచి కామెడీ సీన్స్ నేను పృథ్వీ అనే చేసామండి. మామూలుగా చేయలేదు. అంటే చేసినప్పుడే మేము అసలు బాలయ్యబాబు తొడగొడితే జనాలకి ఎలా ఉంటుందో నేను పృథ్వీ అనే కామెడీ చేస్తే అంత బాగుందన్నమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాను. నాకు మళ్ళీ అతడు అష్టచెమ్మ లాగా ఈ సినిమా కూడా చాలా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను. అలాగే శ్రీవాసు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. బాలయ్యబాబు గారితో సినిమా చేసి చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆయన కాంబినేషన్ సీన్స్ కూడా అద్దరిపోయినాయి. అసలు బాలయ్యబాబు అయితే నాకు బాలయ్యబాబులా లేరు, వాళ్ళ తమ్ముళ్ళ కనిపిస్తున్నారు ఈ సినిమాలోని, అంత అందంగా ఉన్నారు. ఆయనతో బాలయ్యబాబు గారు మీతో నేను కూడా ఒక స్టెప్ వేయాలని కోరిక. మరి 100వ సినిమాలో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ మా టీం అందరికీ. థ్యాంక్ యూ, బాయ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ ఎవ్రీబడి వన్స్ అగైన్. నేను యాక్చువల్లీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి బిఫోర్ ఐ స్టార్ట్ ఆఫ్. ఎందుకంటే నేను నందమూరి బాలకృష్ణ గారితో ఇంటర్వ్యూలు చేశాను, ఇలాగే ఆడియో రిలీజ్లు చేశాను, రకరకాల ఫంక్షన్స్ చేశాను. కానీ ఆయన సినిమాలో నటించడం అనే అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బిఫోర్ వీ గో లిటిల్ అహెడ్, ఝాన్సీ గారు విత్ పర్మిషన్, నందమూరి బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే అండి, ఆయన ఒక క్యాన్సర్ హాస్పిటల్ని నడిపిస్తూ ఒక హీరోగా మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ, ఒక మినిస్టర్గా మనందరినీ పరిపాలిస్తూ, ఇన్ని చేస్తున్నారు, ఎమ్మెల్యేగా మనందరినీ పరిపాలిస్తూ, ఇన్ని ఫేసెట్స్ ఉన్న ఒకే ఒక పర్సనాలిటీ. ఐ థింక్ ఈ మల్టీ ఫేసెడ్ పర్సనాలిటీతో వర్క్ చేయడం అనేది రియలీ అపురూపమైన అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఎంటర్టైనర్ అండి. యాక్చువల్లీ ఆగండి, ఈవిడ ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుతుంది, సినిమాలో నటించిన నటిగా చెప్తుంది. ఇప్పుడు చెప్పమ్మా. అనుకోకండి, ఇట్స్ ఎ టోటల్ ఎంటర్టైనర్. మీరు నవ్వుకోవచ్చు చక్కగా. ఫైటింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఫైట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది. ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. సో ఈ సంక్రాంతికి మనకి సంక్రాంతి పండుగ ఎంత ఇంపార్టెంటో, మన రైతుల మనకి ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఈ సినిమా అని చెప్పచ్చు. అందరికీ నమస్కారం అన్న, పాత్రికేయ మిత్రులకి, వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. నా తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే ఈరోజు నేను బాలయ్య బాబు గారి సినిమా నేను రాస్తున్నానండి. ఒక ఇంజనీరింగ్ చదువుకొని నేను ఎన్నోసార్లు బాలయ్య బాబు సినిమాలకి విజిల్స్ పువ్వులు వేసింది నేను బాలయ్య బాబు గారి సినిమాకి డైలాగ్ రాస్తున్నానంటే నాకు ఒక 1 వీక్ నిద్ర పట్టలేదండి, నిజమా అబద్ధమా అని. మా అన్నయ్య శ్రీవాస్తో నేను లౌక్యం సినిమా పనిచేశానండి, ఆ సినిమాకి నేను కథామాటలు రాశాను. సో సేమ్ కాంబినేషన్లో పెద్ద సినిమాని ఆలోచించకుండా కూడా నిర్మోహటంగా తమ్ముడు నువ్వు పనిచేస్తున్నావు అని చెప్పారు. అన్నయ్య చాలా థ్యాంక్స్ సార్. బాలయ్య సార్, సింహం గురించి మాట్లాడితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, సింహం ఎదురుగా ఉండి మాట్లాడితే వేరే లెవెల్లో ఉంటుంది సార్. బట్ మీరు నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు, నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను సార్. చిన్నవాడు నన్ను చూడకుండా కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయన గురించి చెప్పేంత స్థాయి శక్తి రెండూ లేవండి. ఒక్క మాట మాత్రం చెప్పగలను, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఆయన సినిమాకి రాసిన అవకాశం నాకు ఇచ్చిన నా తల్లిదండ్రులకు నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నానండి, నాకు ఇంత మంచి జన్మనిచ్చినందుకు. ప్రతి రైటర్ ఒక్కసారైనా బాలయ్య బాబు గారి నోటి నుంచి తన డైలాగ్ రావాలని కోరుకుంటారండి. నాకు ఆ అదృష్టం దొరికింది. సో శ్రీవాస్ అన్నయ్యకి అలాగే నా తోటి రత్నం గారు నన్ను ఎంకరేజ్ చేశారు. వణుకుతూ ఉందండి ఆయన ఎదురుగా మాట్లాడినప్పుడు. బట్ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ బాలయ్య బాబు ఒక గ్రేట్ యాక్టర్గానే తెలుసు, ఒక ఎమ్మెల్యేగా తెలుసు, ఒక హ్యూమానిటేరియన్గా తెలుసు. బట్ నా వరకు ఈజ్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అండ్ అడ్వైజర్. 300 సినిమాలు చేశాను, చాలామంది హీరోల దగ్గర తన్నులు తిన్నాను. బట్ బాలయ్య దెబ్బ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది.
సింహ సినిమాలో గొడ్డలి ఫైట్ వచ్చేసాం. ఆయన ఇన్వాల్వ్ అయ్యి గొడ్డలతో కొట్టి ఏలిరిగిపోయింది. 200 రోజులు ఆడింది సినిమా అది. ఐ వర్క్ విత్ ఇన్ లీజెండ్ ఆల్సో. 400 రోజులు ఆడింది. ఈ సినిమాలో కూడా చాలా గట్టిగా దెబ్బలు తిన్నాను. ఇదేం రోజులు ఆడుతూ తెలియదు. బట్ ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ ఎ గ్రేట్ పర్సన్ లైక్ బాలయ్య అండ్ శ్రీవాస్ గారితో చేయడం ఫస్ట్ టైం అండ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ డైరెక్టర్స్ అరౌండ్. And it's a privilege to be on the stage. It's a privilege to be invited. And I wish the whole film a grand success. And Babu, 99 సినిమాల తర్వాత we want you to see you as a dictator కాకుండా as a director also. And we wish to act in that film also. Thank you so much. 1985లో కత్తుల కొండయ్య అనే సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు అప్పటి నుంచి బాలయ్య బాబుతో పరిచయం. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన చూస్తుంటే అసలు ఎంత గొప్ప వ్యక్తిత్వం, ఎంత మానవత్వం, మనుషుల్ని ఎంత గుర్తుపెట్టుకుని డౌన్ టు ఎర్త్ బిహేవ్ చేస్తారో ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఇక పోతే డిక్టేటర్ అంటే ఓన్లీ సూటబుల్ పర్సన్ బాలయ్య బాబాయ్. ఈ సినిమాలో ఆయన చేసిన పాటలకి థియేటర్లో డెఫినెట్గా కుర్చీలెక్కి డ్యాన్స్ వేస్తారు. 2 స్టేట్లలో ఎట్ ఏ టైము కుర్చీలెక్కి డ్యాన్స్ వేసే పాట దీంట్లో ఉంది, ఆంధ్ర తెలంగాణ అనే పాట. అలాగే ఆయన ఫైట్స్ అద్భుతం. డైలాగ్స్ అయితే మామూలుగా కాదు, ఒక్కొక్క డైలాగు బుల్లెట్లా ఉంటుంది. అవన్నీ థియేటర్లో చూడాలి ఆడియన్స్ సమక్షంలో. ఈ సినిమాని ఇంత గొప్పగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన క్రెడిట్ గోస్ టు శ్రీవాస్ అనమాట. ఎందుకంటే ఒక ప్లానింగ్తో ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా 2 బాధ్యతలు డ్యూయల్ రోల్ చేస్తూ అనుకున్న టైంకి సంక్రాంతికి 14th రిలీజ్ అంటే ఆ టైంకి ఎలా ఫినిష్ చేసి అది అద్భుతంగా ఫినిష్ చేసి జనాలకి బాగా నచ్చే విధంగా అసలు సినిమా ఏ ఫంక్షన్ చేసినా అది ఒక సక్సెస్ఫుల్ విజయంలాగా. లక్షల మంది అభిమానులకు నేను బాలకృష్ణ గారి పెద్ద అభిమాన్ని. ఆయన్ని చూసి సినిమాల్లోకి అంటే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అంటే 99 ఫిలిం ఆయనతో ఇంతకుముందు లెజెండ్ ఒకటి, దాని ముందు వీరభద్ర ఫిలిమ్స్ చేశాను. సార్ ఇట్స్ అన్ ఆనర్ సార్ మీతో పాటు కలిసి చేయడం. నాకు యాక్చువల్గా మాటలు కూడా ఎక్కువ రావట్లేదు. అండ్ డిక్టేటర్ సాంగ్స్ మామూలుగా లేవండి. మొత్తం రేపు థియేటర్లో మాస్ అంతా మామూలుగా ఉండదు, రచ్చ కింద ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు ఫిలిం. యాక్షన్ కానివ్వండి, లేకపోతే మిగతా ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఫ్యామిలీ సీన్స్ కానీ అన్నీ సెట్ అయిపోయినాయి. వాసు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ రోల్ ఇచ్చారు. సో శ్రీవాస్ గారికి నాకు దగ్గర 10 years నుంచి పరిచయం ఉందండి. ఫస్ట్ టైం నాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాట బాలకృష్ణ గారి అభిమాన సంద్రంలో ఒక చిన్న బిందువుని నేను. సో ఆయన డార్లింగ్ స్మైల్, కల్మషం లేని నవ్వంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆయన హెల్పింగ్ నేచర్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో చాలా చిన్నదాన్ని అవన్నీ మాట్లాడాలంటే ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బాలకృష్ణ గారు. సో నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. బంగారు కొండ అంత మంచి పాట ఆయనకి పాడడం, ఇంకా విజయేంద్ర వర్మ, మిత్రుడు, ఇవన్నీ చెన్నకేశ్వరరెడ్డి, నీ కొప్పులో నా మల్లె తోట. సో అన్ని పాటలతో పాటు ఇంకొక బ్లాక్ బస్టర్ సాంగ్ నా లిస్ట్లో చేరింది, టింగో పాట. సో నా అదృష్టంగా భావిస్తున్నా. సో ఐ విల్ సింగ్ ఫ్యూ లైన్స్ ఫర్ యూ గైస్. డాన్స్ చేయదలుచుకుంటే ఎవరైనా చేయొచ్చు. గెట్ రెడీ. హేమా ఏ ఎవరు So ready, countdown starts. 1, 2, 3, 4. Tingo, 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 tingo. Tingo, 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 tingo. Tingo, 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 tingo. Tingo, tingo. Arya jare, na beauty pizza ista. Harale jare, na kisu burger ista. Hey, tingo, 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 tingo. Tingo, 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 tingo.
టింగో టింగో టింగ టింగో 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 కమాన్ క్లాప్స్. నా అందాల కొడి వండి పెడతా నా ఉళ్ళోనే నీ చేప ముక్క తెరపిస్తా. హే టింగో టింగో టింగ టింగో 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 టింగ టింగో 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 టింగ టింగో టింగో టింగో. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అండ్ డిక్టేటర్ సినిమా గురించి చెప్పాలంటే డిక్టేటర్ నాకు చాలా నచ్చిన ఒక మూవీ. చాలా స్టైలిష్గా అండ్ బాలకృష్ణ గారి 99th మూవీ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అండ్ మ్యూజిక్ తమన్ చాలా మంచి ట్రాక్స్ ఇచ్చారు. ఆల్రెడీ మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ థ్యాంక్స్ టు తమన్. అండ్ లిరిక్స్ రాసిన భాస్కర్ భట్ల గారికి, ఆయన ఇంకొకరి పేరు మర్చిపోయింది, రామ్ జోగయ్య శాస్త్రి గారు, వరికుప్పల యాదగిరి గారు లిరిక్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ చిన్న గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మొత్తం టెక్నీషియన్స్ లైక్ రత్నం గారు, శ్రీధర్ గారు అండ్ కోనా వెంకట్ గారు అండ్ గోపిమోహన్ గారి స్టోరీ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది మూవీకి. అండ్ శ్యామ్ కే నాయుడు గారు, ఆయన గురించి నేను కొంచెం ఎక్కువ చెప్తాను ఎందుకంటే ఇప్పుడే డబ్బింగ్ చెప్పొచ్చాను. మైండ్ బ్లోయింగ్ ఫ్రేమ్స్ పెట్టారు అసలు. బెస్ట్ టీఓపీ అని చెప్తాను నేను. అండ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ వెరీ మచ్. ఎవ్రీ షాట్ కామన్ గర్ల్స్ మేమే చూసుకుంటాను. ఎవ్రీ షాట్ ఎవ్రీ క్లోజ్ ఎంత అందంగా ఒక హీరోయిన్ చూపించగలరో, ఎంత అందంగా ఒక లొకేషన్ బాలయ్య గారిని చాలా బాగా చూపించారు. బాలకృష్ణ గారి రిక్వెస్ట్ ఏంటంటే ఆయన గురించి ఎక్కువ పొగడద్దు అని, అందుకనే అలా స్కిప్ అయ్యి ఇలా వచ్చాను. శ్యామ్ గారు చాలా థ్యాంక్స్. అండ్ అండ్ శ్రీవాస్ గారు ఈ మూవీకి ఒక్కొక్కసారి డైరెక్టర్గా, ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్గా ఆయన స్ప్లిట్ పర్సనాలిటీస్ వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు ఆయన ఏదన్న విషయం మాకే చాలాసార్లు అర్థం కాదు. అసలు కోతి మధ్యలో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాస్ గారు. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ మూవీ ఇచ్చారు, అంతకంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు అందులో. అండ్ ఇప్పటికే ఆల్రెడీ ఎడిటింగ్లో డబ్బింగ్లో చూసినప్పుడే నాకు చాలామంది కమెంట్స్ చెప్పారు చాలా బాగుంది, చాలా బాగా అందంగా కనిపించారు అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ బాలయ్య గారి గురించి చెప్పాలి ఇప్పుడు. వెరీ వెరీ నైస్ పర్సన్. అండ్ ఆయనకున్నంత మంచి మనసు మేబీ నాకు తెలిసి ఎవరికి ఉండదేమో. హీస్ ద బెస్ట్. అండ్ he's still like a kid, he has the pure heart. And he's the best. I can't say anything than that. He's the best. He's the dictator. And thank you so much for Eros. Production values ఈ సినిమాకి ఇంత హైగా ఉండడానికి వాళ్ళు చేసిన ఒక ఇన్వెస్ట్మెంట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మూవీలో మీకు మొత్తం అంత రిచ్గా కనిపిస్తుంది ఆ సినిమా. అండ్ యాక్ట్ చేసిన వాళ్ళందరికీ నేను ఎవరినో కొంచెం మందిని వదిలేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ద డిక్టేటర్ టీమ్. థ్యాంక్ యూ. Sita, it's a beautiful character. She is very headstrong, chala confident ga undi, and at the same time